Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయలు 500 గ్రామ్స్, ఉల్లిపాయ 250 గ్రామ్స్, పచ్చిమిర్చి, లవంగాలు 3, దాల్చిన చెక్క 1/2 ఇంచ్, అల్లం 1 ఇంచ్, వెల్లుల్లిపాయ, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ 100 ml, కొత్తిమీర. ముందుగా బీరకాయ ఇలా కొద్దిగా తొక్క చెక్కుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా సగం వరకు మాత్రం కట్ చేయడం వల్ల కర్రీలో ముక్కలు ముక్కలుగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం, 1 వెల్లుల్లిపాయ, 3 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తరువాత 250 గ్రామ్స్ ఉల్లిపాయ మరియు ఇలా పెద్ద సైజు 2 పచ్చిమిర్చి కూడా తీసుకుని మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మరియు తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కారం మనం వేసుకున్న పచ్చిమిర్చి బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయలన్నిటినీ ఇలా స్టఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 100 ml ఆయిల్ వేసుకుని ఇలా స్టఫ్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ ఇలా బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మరియు బీరకాయ ముక్కలు ఎక్కువ కలపకుండా కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 minutes బాగా లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకుని మరో 5 minutes మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ కర్రీలో వాటర్ సెపరేట్గా వాడము, బీరకాయ నుండి రిలీజ్ అయిన వాటర్తోనే కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, నార్మల్ బీరకాయతో గుత్తు బీరకాయ కర్రీ రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నాటు పుట్టగొడుగులు 250 గ్రామ్స్, బీరకాయలు 500 గ్రామ్స్, ఉప్పు, పసుపు, ఆయిల్, వాటర్, పాలు, ఉల్లిపాయలు పెద్దవి 2, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర. ముందుగా నాటు పుట్టగొడుగులను మట్టిపోయేలా బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు మరియు వాటర్ వేసి ఒక 5 minutes ఉడకపెట్టుకున్న తర్వాత వార్చుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి జిగురు తగ్గుతుంది. ఇప్పుడు ఈ కూర కోసం బీరకాయలు ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మసాలా తయారు చేసుకోవడానికి కారానికి సరిపడా ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచ్ అల్లం, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకుని
మిక్సర్లో ఫైన్ పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా తరుముకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేలా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా కూడా కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ మగ్గనివ్వాలి. బీరకాయ ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న నాటు పుట్టగొడుగులు వేసుకుని కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ కూరలో కారపొడి వాడము. మసాలాలో వేసుకున్న ఎండుమిర్చి మరియు మిరియాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక 5 minutes లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత 100 ml వాటర్ మరియు 50 ml పాలు వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన నాటు పుట్టగొడుగులు బీరకాయ కర్రీ రెడీ. బీరకాయ పచ్చడి నార్మల్గా పై స్కిన్తో మాత్రమే చేస్తారు. ఈరోజు నేను చేసే పచ్చడిలో మొత్తం బీరకాయను వాడతాము. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయలు, టొమాటో, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, నువ్వుల నూనె, ఉప్పు, పసుపు. ముందుగా 300 grams బీరకాయలు పై స్కిన్తో పాటు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. పచ్చళ్ళకు నువ్వుల నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ మినప్పప్పు, పొట్టు తీసుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసి ఒక 30 seconds లో ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న ఒక టమాటో మరియు చాలా కొద్దిగా చింతపండు వేసి లో ఫ్లేమ్లో ఒక 1 minute టమాటో కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 300 grams బీరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. బీరకాయలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి రోటిలో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ.